ఇక్కడ ఎలా ఉంటాయంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఓకే. ఏ అనే కంపెనీ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటారు. తర్వాత బి అనే కంపెనీకి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు. దీన్ని ఏమంటారంటే అంటే ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అండి. డైరెక్ట్ కంపెనీకి వర్క్ చేయడం అంటే ఏంటి అంటే క్లయింట్. క్లయింట్‌కి ఒక రిక్వైర్మెంట్. ఎవడి క్లయింట్ అంటే ఈ క్లయింట్ ఒక ఎక్స్ అని ఉండొచ్చు. ఎక్స్ అని ఉండొచ్చు అంటే ఎగ్జాంపుల్ మనకే ఒక బిజినెస్ ఉంది. రైట్? మనకే ఒక బిజినెస్ ఉంది. మనమే ఒక క్లయింట్ అవుతాం. మన బిజినెస్ రిక్వైర్మెంట్‌తో బాబు నాకు ఈ యాప్ అనేది డెవలప్ చేయాలి. నేను నీ దగ్గరికి అదిగో నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నా అని చెప్పి ఏ అనే కంపెనీకి మనము ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తాం. సో ఇక్కడ క్లయింట్ ఎవరు? మనం. అంటే ఎవరైతే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏ బిజినెస్ ఓనర్‌కి రిక్వైర్మెంట్ ఉంటుందో అతన్ని క్లయింట్ అంటారు. ఆ క్లయింట్ ఏం చేస్తారంటే ఒక కంపెనీకి ప్రాజెక్ట్ అనేది బాబు నాకు ఇది నా విజన్, నా గోల్ ఇది. నాకు ఈ విధంగా నేను అప్లికేషన్ కావాలనుకుంటున్నా. నీ కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నా. చేసి పెట్టు బాబు అంటారు. ఇక్కడేం జరుగుతది? కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి? డైరెక్ట్‌గా ఈ క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ అనేది తీసుకుంటది. ఈ ఏ అనే కంపెనీ వర్క్ చేస్తది. ఓకే. వీళ్ళు డైరెక్ట్‌గా ఏం చేస్తారు? వీళ్ళ దగ్గర కొంతమంది రిక్రూట్ చేసుకుంటారు. ఓకే. డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. రిసోర్సెస్‌ని రిక్రూట్ చేసుకుంటారు. డెవలపర్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. టెస్టర్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. డెవాప్స్ క్యాండిడేట్ రిక్రూట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ అనేది ఆన్ టైమ్‌కి ఈళ్ళకిస్తారు. సో ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇలాంటి కంపెనీస్ ఏమేమి ఉన్నాయని మాట్లాడుకుంటే ఇక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు. రైట్. ఇన్ఫోసిస్ కావచ్చు. తర్వాత టీసీఎస్ కావచ్చు. ఓకే. తర్వాత జెన్‌పాక్ట్, రైట్. జెన్‌పాక్ట్ తర్వాత ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి. హెచ్‌సీఎల్ టెక్, రైట్. హెచ్‌సీఎల్ టెక్, ఎంఫోసిస్, టెక్ మహీంద్ర, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆల్రెడీ మన మైండ్ ట్రీ ఇవన్నీ క్యాప్‌జెమినీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వీళ్ళకి క్లయింట్ నుంచి వస్తాయి. ఓకే. ఇదే టాప్ కంపెనీస్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ బి నుంచి కూడా వస్తాయి. ఓకే. ఏ నుంచి డైరెక్ట్‌గా క్లయింట్స్ డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌కి ప్రాజెక్ట్స్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ బి నుంచి వస్తాయి. బి అంటే ఏంటి? వీడేం చేస్తాడంటే వీడు అబ్బా! నేను ఇంత రిసోర్స్ పెట్టుకొని నేను చేయాలి అవసరం ఉందంటావా? నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్‌లు ఎక్కువైపోయినాయి. నాకు రిసోర్సెస్ కష్టమైపోతా ఉంది. వీడేం చేస్తాడంటే ఈడు కొంత మార్జిన్ తీసుకొని బి ఇంకో కంపెనీకి ప్రాజెక్ట్ అనేది ఇస్తారు. అంటే సబ్ కాంట్రాక్టర్ ఆర్ ఔట్‌సోర్స్. ఈడి వర్క్‌ని ఔట్‌సోర్స్ చేస్తారు ఇంకొకడికి. అండ్ ఇక్కడేంటి? ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లు డైరెక్ట్‌గా చేస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లు అంటే ఇక్కడ యుఎస్ డైరెక్ట్‌గా క్లయింట్ ఎళ్లి యుఎస్‌లో కంపెనీకి ఇస్తే, ఆ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేవి ఇట్లాంటి ఇండియన్ కంపెనీస్ కానీ, వేరే అదర్ కంపెనీస్‌కి అంటే బి నుంచి మళ్ళీ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇట్లా కాకపోతే ఈ కంపెనీస్‌లో డైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు. ఈ విధంగా థర్డ్ పార్టీ అంటే ఔట్‌సోర్సింగ్ చేసిన అంటే అలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో.